హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కన్నీ ఖుషి యూట్యూబ్ ఛానల్. ఈరోజు దోశ అండ్ పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దోశ బ్యాటర్ ముందు వీడియోలో ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాంగా. ఈ వీడియోలో దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక దోశను వేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. కొంచెం కలర్ మారాక రెండో వైపు కాల్చుకోవాలి. అంతే, దోశ రెడీ. ఇప్పుడు పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అవి కొంచెం రంగు మారాక వేరే బౌల్లోకి మార్చుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చిని వేపుకోవాలి. వాటిని అదే బౌల్లోకి తీసుకొని అవి చల్లారాక అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, చట్నీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అవి చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. అటు పోపు కోసం అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని శనగపప్పు మినప్పప్పు అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన దాన్ని పల్లి చట్నీలో కలుపుకోవాలి. అంతే, పల్లి చట్నీ కూడా రెడీ.